దిస్ ఇస్ అర్జున్ పైలా ఎకానమీ ఫ్యాకల్టీ. యాక్చువల్గా ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా కీలక వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ వడ్డీ రేట్లు పెంచింది, పెంచగల కారణాలు ఏంటనే విషయాలు మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. సో ఇదంతా కూడా రిలేటెడ్ అప్డేషన్ అండి. ఎవరైతే టీఎస్పీఎస్సీకి, ఏపీఎస్సీకి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి కరెంట్ అప్డేషన్ ఇది. మన అప్డేషన్ ముందు మాట్లాడుకుంటే జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మానిటరీ పాలసీలో ఏం చేసింది, ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్లని పెంచింది అనే విషయాలు మనం డిస్కస్ చేసుకుంటే, మానిటరీ పాలసీని తెలుగులో ద్రవ్య విధానం అంటాం. ద్రవ్య విధానం, ఈ ద్రవ్య విధానం మొత్తం కూడా ఎవరిదమ్మంటే ఇట్స్ రిలేటెడ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద్రవ్య విధానం మొత్తం కూడా ఆర్బీఐ తీసుకుంటుంది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ, వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాన్ని మాట్లాడుకుంటే, ఎకానమీలో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు ఎకానమీలో ఇన్ఫ్లేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఎకానమీలో డిఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ మీన్స్ ఎకానమీలో ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, డిఫ్లేషన్ మీన్స్ ఎకానమీలో ప్రైసెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎకానమీలో ప్రైసెస్ అనేవి ఫ్రీక్వెంట్గా పెరిగిపోతే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అదే ఎకానమీలో ప్రైసెస్ అనేవి తగ్గిపోతే దాన్ని డిఫ్లేషన్ అంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రెండు కూడా ఎకానమీకి మంచిది కాదని చెప్పొచ్చు. అయితే ఈ రెండిట్లో మళ్ళీ ఇన్ఫ్లేషన్ కొంచెం బెటర్. అంటే అర్థం ఏంటి, ఎకానమీలో ప్రైసెస్ అనేవి కాస్త పెరగడం మంచిది, కానీ పెరిగే ప్రైసెస్ మాత్రం కొనేవాడికి కంఫర్టబుల్గా ఉండాలి. కొనేవాడికి కంఫర్టబుల్గా లేకుండా కానీ ప్రైసెస్ పెరిగిపోతే ఎకానమీ మాత్రం ప్యానిక్ కండిషన్లోకి వెళ్తుంది, లైక్ శ్రీలంక. సో మనం ఇట్లా డిస్కస్ చేసుకుని పోతే ఎకానమీలో ప్రైసెస్ పెరుగుతున్న దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ మనకి మెయిన్గా 5 టైప్స్లో ఉంటుంది. వన్ ఈజ్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ వాకింగ్ ఇన్ఫ్లేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ galloping inflation, and fifth one is hyperinflation. So on the base of prices increasing, inflation are mainly 5 kinds: creeping, walking, running, galloping and hyper. Creeping inflation అంటే తెలుగులో ప్రాకే ద్రవ్యోల్బణం. ప్రాకే ద్రవ్యోల్బణం. వాకింగ్ అంటే నడిచే ద్రవ్యోల్బణం, రన్నింగ్ అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం, గ్యాలోపింగ్ అంటే గెంతులు వేసే ద్రవ్యోల్బణం, ఇక హైపర్ అంటే హైపర్ ద్రవ్యోల్బణం. సో ధరలు పెరుగుతున్న దాన్ని బట్టి మన ఎకానమీని ఎట్లా డిస్కస్ చేస్తాం. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే జాగ్రత్తగా వినండి. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉండే గూడ్ ప్రైస్ ఈరోజు కానీ 102 రూపాయల నుంచి 103 రూపాయల మధ్యలో ఉంటే ధర పెరిగిందంటాం. ఆ పెరిగిన ధరని మనం ఏమంటామంటే ప్రాకే ద్రవ్యోల్బణం అంటాం. అది ఇంగ్లీష్లో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అదే ప్రైసెస్ లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉండే ప్రైస్ ఈరోజు 104 నుంచి 105 మధ్య. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉండే ప్రైస్ ఈరోజు 104 నుంచి 105 మధ్య ఫ్లక్చువేట్ అయితే దాన్ని ఏమంటారు, నడిచే ద్రవ్యోల్బణం, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక రన్నింగ్ అంటే లాస్ట్ ఇయర్ 100 రూపీస్ ఉన్న ప్రైస్ ఈరోజు 105 నుంచి 110 మధ్యలో ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక ప్రైసెస్ అనేవి లాస్ట్ ఇయర్ 100 అయి ఉండి ఇప్పుడు కానీ 110 నుంచి 199 మధ్యలో ఉంటే దాన్ని గ్యాలోపింగ్ అంటారు. ఇక ప్రైసెస్ అనేవి మోర్ దెన్ 99% పెరిగిపోతే దాన్ని హైపర్ అంటారు. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఎకానమీలో ప్రైసెస్ అనేవి పెరగాలి, కానీ పెరిగిన ప్రైసెస్ అనేవి కొనేవాడికి కంఫర్టబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 100 రూపాయలు ఉండే ప్రైస్ నెక్స్ట్ ఇయర్ 103 రూపీస్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా ప్రైస్ పెరిగింది. పెరిగిన ప్రైస్ మనకు కంఫర్టబుల్గానే ఉంది, సో మనందరం కొంటాం. మనందరం కొంటే ఆ గూడ్స్ తయారు చేసిన వాడికి బెనిఫిట్ వస్తుంది. బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఏం చేస్తాడు, ప్రొడక్షన్ పెంచుతాడు. ప్రొడక్షన్ పెంచేటప్పుడు ఏం చేస్తాడు, ఎంప్లాయ్మెంట్ని పెంచుతాడు, అన్ఎంప్లాయ్మెంట్స్ని ఎంప్లాయ్మెంట్ని కన్వర్ట్ చేస్తాడు. అట్లా కాకుండా 100 రూపీస్ ఉన్న ప్రైస్ ఒక 500 అయ్యింది అనుకోండి, ఎవరు కొనం. ఎందుకు కొనం, పెరిగిన ప్రైస్ మనకు కొనేదానికి కంఫర్టబుల్గా లేదు. ఎవడూ కొనకపోతే కంపెనీ ఏమవుతుంది, మూతబడుతుంది. కంపెనీ మూతబడినప్పుడు ఎకానమీలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఎకానమీని కంట్రోల్ చేయడానికి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే పాలసీనే మానిటరీ పాలసీ. అంటే ఎకానమీలో ప్రైసెస్ అనేవి టూ మచ్గా పెరిగిపోతున్నప్పుడు, ఎకానమీలో ప్రైసెస్ అనేవి బాగా డౌన్ అవుతున్నప్పుడు ఎకానమీలో మానిటరీ పాలసీ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొసీడ్ అవుతుంది. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపైన వండర్ఫుల్ అప్డేట్స్ చేసింది. ఎందుకు చేసింది, ఎట్లా చేసింది అనే విషయాలు మొత్తం మనం డిస్కస్ చేసుకుంటూ పోతే, ఈ మానిటరీ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకానమీలో ప్రైసెస్ అనేవి ఎక్కువగా పెరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం, అట్లానే ఎకానమీలో ప్రైసెస్ అనేవి తగ్గిపోతున్నప్పుడు దానిని పెంచడం. అంటే అర్థం ఏంటి, ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు తగ్గించడం, తగ్గుతున్నప్పుడు పెంచడం. యాక్చువల్గా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ మోటో ఏంటంటే ఎకానమీలో ప్రైసెస్ పెరగడం మంచిది, కానీ పెరిగే ప్రైసెస్ మాత్రం 4% మాత్రమే పెరగాలని చెప్పింది. 4% మాత్రం పెరగాలి అని చెప్తూ బ్రాకెట్లో +or-2 అని చెప్పింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్లో ఎకానమీలో ప్రైసెస్ అనేవి 4% పెరగాలి. ఒకవేళ +or-2 వచ్చినా ఇబ్బంది అయితే లేదు. అంటే అది అర్థం ఏంటి, 2 నుంచి 6 వరకు పెరగవచ్చు. ఇది కానీ పెరిగిందా ఎకానమీ మాత్రం ప్యానిక్ అవుతుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచన. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ ఈ మధ్య కొంచెం బ్రేక్ అవుతుంది. మార్చిలో ఎకానమీలో ఇన్ఫ్లేషన్ రేట్ 6.95 వచ్చింది, 6.95. ఏప్రిల్లో ఎకానమీలో ఇన్ఫ్లేషన్ రేటు 7.79% వచ్చింది. అర్థం ఏంటి, వచ్చినటువంటి రేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి టార్గెట్స్ని దాటిపోతున్నాయి. ఇట్లా దాటిపోతున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ అవ్వాలి, ఆ పెరిగిపోతున్న రేట్లని తగ్గించాలి. సో వాట్ ఎవర్, ఈ పెరిగిపోతున్న రేట్లని తగ్గించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే పాలసీనే మానిటరీ పాలసీ. పెరిగిపోతున్నప్పుడు తగ్గిస్తుంది, తగ్గిపోతున్నప్పుడు పెరుగుతుంది. అయితే ఎందుకు ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగేదానికి మెయిన్ రీజన్ ఏంటి అనే విషయం మీద మాట్లాడుకున్నప్పుడు, ధరలు పెరగడానికి మెయిన్ రీజన్ 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో ప్రొడక్షన్ లేకపోవడం, ప్రొడక్షన్ అనేది లేకపోవడం, రెండేమో మన దగ్గర అవసరమైన దానికన్నా మనీ సప్లై ఎక్కువగా ఉండడం. మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ మనీ సప్లై గురించే. నీ దగ్గరైనా నా దగ్గరైనా ఎంతైతే మనీ ఉండాలో అంత మనీనే ఉండాలి. మనీ ఎక్కువైపోయిన ప్రమాదమే, మనీ తక్కువైపోయిన ప్రమాదమే. ఫర్ ఎగ్జాంపుల్, మధ్యాహ్నం భోజనం చేయడానికి పాకెట్లో 100 రూపాయలు ఉండాలి. 100 రూపాయలు ఉంటే పర్వాలా. అట్లా కాకుండా పాకెట్లో 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 1000 రూపాయలు ఉంటే ఏం చేస్తాం, రెస్టారెంట్కి పోతాం, బిర్యానీ తింటాం, థమ్స్అప్ తాగుతాం, కిల్లీ తింటాం, సోడా తాగుతాం, తర్వాత క్లాస్కి వస్తాం. అంటే అర్థం ఏంటి, 1000 రూపాయలు ఉన్నప్పుడు మీ పర్చేసింగ్ పవర్ మీన్స్ కొనుగోలు శక్తి పెరుగుతుంది. 1000 రూపాయలు ఉన్నప్పుడు మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది. మీ కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మీరు చేసే డిమాండ్ పెరుగుతుంది. మీరు చేసే డిమాండ్ పెరిగినప్పుడు ఎకానమీలో ధరలు అనేవి పెరుగుతాయి. ఈ ఎకానమీలో ధరలు పెరిగిపోయే పరిస్థితినే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. దీన్నే తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. అంటే అర్థం ఏంటి, మనీ సప్లై కానీ అవసరమైన దానికన్నా ఎక్కువ ఉంటే ఎకానమీలో ధరలు పెరిగిపోతాయి. లేదు ఎకానమీలో 100 రూపాయలు సరిపోతాయి భోజనానికి, కానీ 1000 రూపాయలు ఉన్నాయి, అప్పుడు ధరలు పెరుగుతాయి. లేదు పాకెట్లో 10 రూపాయలు ఉన్నాయి, అప్పుడేం చేస్తాం, టాటా గ్లూకోజ్ తాగి కామ్గా కూర్చుంటాం. 10 రూపాయలు ఉన్నప్పుడు ఏమవుతుంది, పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు తగ్గిపోతాయి. డిమాండ్ తగ్గితే ధరలు తగ్గిపోతాయి. ఈ ధరలు తగ్గిపోయే పరిస్థితినే మనం మాంద్యం అంటాం. సో మాంద్యం అంటే అర్థం ఏంటి, డిఫ్లేషన్. అంటే ఎకానమీలో ధరలు పెరిగిపోతే ఇన్ఫ్లేషన్, ధరలు తగ్గిపోతే డిఫ్లేషన్. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి. సో డబ్బులు తక్కువ ఉంటే వచ్చేదేంటి, మాంద్యం. ఎక్కువ ఉంటే వచ్చేదేంటి, ద్రవ్యోల్బణం. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ధరలు పెరగడం మంచిది, కానీ పెరిగే ధరలు 4% బ్రాకెట్లో +or-2 అని చెప్పింది. కానీ ఏం జరిగింది, ఈ అప్డేషన్స్ అని మారిపోయి 6.95 మార్చిలో వచ్చింది, 7.79 ఏప్రిల్లో వచ్చింది. అంటే అర్థం ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి రిపోర్ట్స్ని దాటిపోతున్నాయి కాబట్టి ఆ రెండింటినీ కంట్రోల్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ పైన ఫోకస్ చేసింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మానిటరీ పాలసీని మనం తీసుకున్నప్పుడు ఈ మానిటరీ పాలసీలో జనరల్గా మానిటరీ పాలసీ రివ్యూస్
ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటాయి. మానిటరీ పాలసీ రివ్యూస్ ఎవ్రీ 2 మంత్స్కి జరుగుతూ ఉంటాయి. ఈ మానిటరీ పాలసీ రివ్యూలో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. మానిటరీ పాలసీ రివ్యూలో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. వన్ ఈజ్ ఆర్బీఐ గవర్నర్. ఈ ఆర్బీఐ గవర్నరే దీనికి ఎక్స్ అఫీషియోగా ఉంటాడు. ఆయనే దానికి కొంచెం పెద్ద ఆయన హెడ్గా ఉంటాడు. సెకండ్ వన్, ఈ ఆర్బీఐలో ఉండే 4 డిప్యూటీ గవర్నర్లో ఒక డిప్యూటీ గవర్నర్ ఉంటాడు. ఇవి 6గురిలో. అట్లానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నామినేట్ చేసుకుంటుంది ఎక్కడికి, ఈ మానిటరీ పాలసీ రివ్యూకి. మరికొంత ముగ్గురిని, అంటే మొత్తం 6, ముగ్గురేమో ఫ్రమ్ ఆర్బీఐ, ముగ్గురేమో ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రోజున 6 ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఉన్నారు, ఆయన ఉన్నాడు. ఆర్బీఐలో ఉండే 4 డిప్యూటీ గవర్నర్లో ఒక డిప్యూటీ గవర్నర్ ఎండి పాత్ర ఉన్నాడు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నామినేట్ చేసింది, ఆయన పేరే సాగర్. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 3 వచ్చారు. ఒకటి ఆసీమా గోయల్, 2 జయంత్ వర్మ, ఇక 3 బిండే. ఐ మీన్స్ సుశాగ్ బిండే అని 3 ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ 3 ఫ్రమ్ ఆర్బీఐ. ఈ 6గురితో మానిటరీ పాలసీ రివ్యూ జరుగుతుంది. మానిటరీ పాలసీ రివ్యూ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం లేదు, ఎకానమీలో ప్రైసెస్ పెరిగినప్పుడు తగ్గించడం, తగ్గినప్పుడు పెంచడం. ఇప్పుడు ఏమైంది, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్ 6% అంటే అర్థం ఏంటి, 2% నుంచి 6%. దీని మీన్స్ 4% ఇన్ బ్రాకెట్ +or-2. అంటే ఏమైంది, ఎకానమీలోకి ద్రవ్యోల్బణం వచ్చేసింది. అంటే ద్రవ్యోల్బణంలో ఇది రేంజ్. కానీ మార్చిలో ఏం జరిగింది, 6.95 వచ్చింది. ఏప్రిల్లో మొన్న ఎంత వచ్చింది, 7.79 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటినీ కంట్రోల్ చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఎకానమీలో డబ్బులు ఎక్కువైపోతే ద్రవ్యోల్బణం వస్తుంది. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం. డబ్బులు ఎక్కువైపోతే ద్రవ్యోల్బణం వస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే మనీ సప్లైని తగ్గించాలి. మనీ సప్లైని తగ్గిస్తే ప్రజల దగ్గర డబ్బులు ఉండకపోతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గి ప్రజలు చేసే డిమాండ్ తగ్గి ధరలు అనేవి అదుపులోకి వస్తాయి. ఇక ధరలు అదుపులోకి వచ్చే మీన్స్ ధరలను ఏం చేశారు, అదుపులోకి తీసుకొచ్చారు. ధరలని అదుపులోకి తీసుకొచ్చారు ఎవరమ్మంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఈ ధరలను అదుపులో తేడానికి ఏం చేయాలంటే ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేయాలంటే బ్యాంక్కి ఆర్బీఐ చెప్పాలి, ఎవరైనా ప్రజలు వస్తే లోన్స్ ఇవ్వద్దని చెప్పి. లేదంటే ఏం చేయాలి, వడ్డీ రేట్ని పెంచాలి. అంటే వడ్డీ రేట్లు పెరిగితే ప్రజలు తీసుకునే లోన్స్ తగ్గుతాయి. ప్రజలు తీసుకునే లోన్స్ తగ్గితే ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. ప్రజల దగ్గర డబ్బులు ఉండకపోతే ప్రజల వస్తువును కొనలేరు. ప్రజల వస్తువును కొనకపోతే డిమాండ్ అనేది తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు అనేవి అదుపులోకి వచ్చాయి. ఈ ధరలని అదుపులోకి తీసుకొని రావడమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ లక్ష్యం. అర్థం ఏంటి, ధరలు పెరుగుతున్నప్పుడు తగ్గించడము లక్ష్యమే, ధరలు తగ్గుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఎకానమీకి మాంద్యం వస్తుంది. మాంద్యంలో ధరలు ఏమవుతాయి, తగ్గుతాయి. మాంద్యంలో ధరలు తగ్గుతాయి. తగ్గే ధరని ఏం చేస్తారు, అట్లా ఉంచకుండా తగ్గే ధరని పెంచుతారు. ఈ తగ్గే ధరని పెంచడానికి కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ తీసుకుంటుంది. డబ్బులు మన దగ్గర ఎవరి దగ్గర లేకపోతే ఎకానమీకి మాంద్యం వస్తుంది. ఎకానమీకి మాంద్యం వచ్చింది అనుకోండి, వస్తువులు కొనలేం, ధరలు తగ్గుతాయి. ఈ మాంద్యాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రజల దగ్గర మనీ సప్లైని ఉంచాలి. ప్రజల దగ్గర డబ్బులు ఉంచాలంటే బ్యాంక్ ఏమో లోన్స్ ఎక్కువ ఇవ్వాలి. లోన్ ఎక్కువ ఇవ్వాలంటే ఏం చేయాలి, బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేటు తగ్గాలి. సో బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేటు తగ్గితే మనం తీసుకున్న లోన్స్ పెరుగుతాయి. లోన్స్ పెరిగితే డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉంటే వస్తువును కొంటాం. వస్తువును కొంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. ఇక్కడ ధర పెరుగుతుంది అనే కన్నా ధరను పెంచుతారని పెట్టింది.
ఇక్కడేమో ధరని పెంచుతారు ఎప్పుడు మాంద్యం వచ్చినప్పుడు, ఇక్కడేమో ధరలను తగ్గిస్తారు ఎప్పుడు ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎకానమీకి ఏమొచ్చింది? ద్రవ్యోల్బణం వచ్చింది. ద్రవ్యోల్బణ ధరలు ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాస్పెక్టివ్ ఏంటి? 4% బ్రాకెట్లో +or-2, కానీ వచ్చింది ఎంత? 6.95 అండ్ 7.79. మరి దాంట్లో ఏం చేయాలి? మళ్ళీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు పెంచాలి, లోన్స్ ఉండకూడదు, మనీ సప్లై తగ్గాలి, పర్చేసింగ్ పవర్ తగ్గాలి, డిమాండ్ తగ్గాలి, ధరలు తగ్గాలి. ఈ ధరలను తగ్గించడం కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మానిటరీ పాలసీ రివ్యూస్ పెట్టింది. యాక్చువల్గా మానిటరీ పాలసీ రివ్యూ మే మంత్లో జరగకూడదు, కానీ జరగని టైంలో రివ్యూ జరిగింది, వడ్డీ రేట్లు పెంచారు. జనరల్గా రివ్యూస్ అనేవి ఏప్రిల్లో జరుగుతాయి. ఏప్రిల్ తర్వాత ఎక్కడ జరగాలి? జూన్లో జరగాలి. జూన్ తర్వాత ఆగస్టులో జరుగుతాయి. ఆగస్ట్ తర్వాత అక్టోబర్లో జరుగుతాయి. అక్టోబర్ తర్వాత డిసెంబర్లో జరుగుతాయి. డిసెంబర్ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో జరుగుతాయి. అంటే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి రివ్యూస్ జరుగుతాయి. కానీ మొన్న ఏం చేశారు? రివ్యూస్ పెట్టకూడని టైంలో రివ్యూస్ పెట్టారు, బికాజ్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని. ఇప్పుడు ఏం చేసింది? సిఆర్ఆర్ని పెంచింది. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్స్ రేషియో. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్స్ రేషియో. దీనిని 4% సిఆర్ఆర్ని కాస్త 4.5% పెంచింది. అంటే ఎంత పెంచింది? 0.5% పెంచింది. 0.5% పెంచిందంటే దీని అర్థం ఏంటి? జనరల్గా 100 basis points ఈక్వల్ టు 1%. సో 50 basis points ఈక్వల్ టు 0.5%. ఈ సిఆర్ఆర్ అనే కాన్సెప్ట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1956లో ఇంట్రడ్యూస్ చేసింది. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్స్ రేషియో. క్యాష్ రిజర్వ్స్ రేషియో అంటే ఒక బ్యాంకుకు వచ్చే మొత్తం డిపాజిట్లలో కొన్ని డిపాజిట్స్ని బ్యాంకు ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఎంత ఉంచాలి, ఎట్లా ఉంచాలనే విషయాలు ఆర్బీఐ చెప్తుంది. ఆర్బీఐ చెప్తే బ్యాంక్ ఏమో ఉంచాలి. ఇప్పుడు ఈ క్యాష్ రిజర్వేషన్ తెలుగులో కనీస, దీని తెలుగులో నగదుల నిల్వల నిష్పత్తి అంటారు. క్యాష్ రిజర్వ్స్ రేషియో. మొన్నటి వరకు 4% నుండి సిఆర్ఆర్ ఇప్పుడు 4.5% అయింది. ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కలిసి 1,00,000 రూపాయల డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసామనుకోండి. మనందరం కలిసి 1,00,000 రూపాయల డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసాం. డిపాజిట్ చేస్తే ఈ 1,00,000 రూపాయల్లో మొన్నటి వరకు 4% ఏమో బ్యాంకు ఆర్బీఐ దగ్గర ఉంచాలి. 4% బ్యాంక్ ఆర్బీఐ దగ్గర ఉంచితే రిమైనింగ్ 96,000 లోన్స్గా ఇవ్వచ్చు. అంటే ఇంకా ఎస్ఎల్ఆర్ ఉంటుంది అనుకోండి, అది వేరే కాన్సెప్ట్, దాని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అదే 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అయినప్పుడు సిఆర్ఆర్ 4.5% అయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు 4.5% ఎంత? 4,500. 4,500 రూపాయలని బ్యాంక్ అనేది సిఆర్ఆర్ రూపంలో ఆర్బీఐ దగ్గర ఉంచుతుంది. ఇప్పుడు ఎంత ఉంచుతుంది? ఇప్పుడు 4,500. మొన్నటి వరకు ఎంత ఉంచేది? 4,000. ఇప్పుడు ఉంచేది పెరిగింది కాబట్టి ఇచ్చే లోన్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇప్పుడు లోన్ మాత్రం 95,500 మాత్రమే ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? సిఆర్ఆర్ అనేది పెరిగితే బ్యాంక్ ఇచ్చే లోన్స్ అనేవి తగ్గుతాయి. సో దిస్ ఇస్ జనరల్ కాన్సెప్ట్. సిఆర్ఆర్ పెరిగితే బ్యాంక్ ఇచ్చే లోన్స్ తగ్గుతాయి. అదే సిఆర్ఆర్ తగ్గిందనుకోండి బ్యాంక్ ఇచ్చే లోన్స్ అనేవి పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ 4.5% కాకుండా 40% అయ్యిందనుకోండి. 40% అయితే బ్యాంకు ఆర్బీఐ దగ్గర 40,000 పెట్టాలి, రిమైనింగ్ 60,000ని లోన్స్గా ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ తీసుకొని రండి. సిఆర్ఆర్ పెరిగితే బ్యాంక్ ఇచ్చే లోన్స్ తగ్గుతాయి, సిఆర్ఆర్ తగ్గితే బ్యాంక్ ఇచ్చే లోన్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఎకానమీకి ద్రవ్యోల్బణం వచ్చింది. వచ్చిందంటే ఇట్ మీన్స్ ఇన్ఫ్లేషన్ కదా. ద్రవ్యోల్బణంలో ధరలు అనేవి ఏమైనాయి?
పెరుగుతున్న ధరని ఏం చేయాలి? తగ్గించాలి. తగ్గించాలంటే ప్రజల దగ్గర లోన్స్ అనేవి తగ్గాలి. ప్రజల దగ్గర లోన్స్ అనేవి తగ్గాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? సిఆర్ఆర్ని పెంచాలి. సిఆర్ఆర్ పెరిగితే బ్యాంక్ ఇచ్చే లోన్స్ తగ్గుతాయి. బ్యాంక్ ఇచ్చే లోన్స్ తగ్గితే ప్రజల దగ్గర డబ్బులు తగ్గుతాయి. ప్రజల దగ్గర డబ్బులు తగ్గితే ప్రజల వస్తువుని కొనలేరు. ప్రజల వస్తువును కొనకపోతే డిమాండ్ అనేది తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే మళ్ళీ ధరలు అదుపులోకి వస్తాయి. అంటే అర్థమేంటి? దేశంలో ధరలు పెరిగిపోతున్నప్పుడు పెరుగుతున్న ధరల్ని అదుపులోకి తీసుకొని రావడం కోసం బ్యాంక్కి ఏం చెప్పింది? సిఆర్ఆర్ పెంచుతున్నాం, ఎక్కువ సిఆర్ఆర్ని పెట్టండి అని చెప్పింది. ఇప్పుడు సిఆర్ఆర్ పెరిగింది 0.5%. సిఆర్ఆర్ పెరిగింది 0.5%. ఈ 0.5% వల్ల ఏం జరుగుతుంది తెలుసా? 87,000 కోట్ల రూపాయలు 87,000 కోట్ల రూపాయలు లోన్స్ అనేవి మొన్నటి వరకు మార్కెట్లోకి వచ్చేవి. ఇప్పుడు అది పెరగడం వల్ల, అంటే 0.5% పెరగడం వల్ల 87,000 కోట్ల రూపాయల లోన్స్ మార్కెట్లోకి రాకుండా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. సో అంత ఎక్కువ డబ్బు మార్కెట్లోకి రాకుండా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతుందంటే ప్రజల దగ్గర డబ్బులు తగ్గి, పర్చేసింగ్ పవర్ తగ్గి, డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వచ్చాయి. అదుపులోకి తీసుకొచ్చారంటే ధరల్ని అదుపులోకే తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారంటే ఆర్బీఐ. ఎట్లా తీసుకొచ్చిందంటే ద్రవ్య విధానం ద్వారా. ఇక్కడ మీకు అప్డేషన్, మొన్నటి వరకు ఉండే 4% సిఆర్ఆర్ని 4.5% చేశారు. 4.5% చేశారంటే 0.5% పెంచారు. ఈ పెంచిన 0.5% వల్ల మార్కెట్లో ఎంత లోన్స్ రాకుండా ఆపుతుందంటే 87,000 కోట్ల రూపాయల లోన్స్ని రాకుండా ఆపుతుంది. ఇప్పుడేమో సిఆర్ఆర్ పెంచింది. ఎకానమీలో మనం కోవిడ్-19 క్రైసిస్ని ఫేస్ చేసాం. ఈ కోవిడ్-19 క్రైసిస్లో ఉన్నప్పుడు ప్రజలు ఎవరి దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు, లాక్డౌన్ పెట్టుకున్నాం, ఖాళీ అయిపోయాం, డబ్బులు లేవు కానీ వస్తువులు కొనడానికి వస్తువులు ఉన్నాయి, డబ్బులు లేవు. సో ఎకానమీ ఏమైంది? ఎకానమీలో డబ్బులు లేని కారణంగా ఆ రోజు ఎకానమీకి మాంద్యం వచ్చింది. ఎకానమీకి మాంద్యం వస్తే మాంద్యంలో ధరలు ఏమవుతాయి? తగ్గిపోతే తయారు చేసినప్పుడు ఏమవుతాడు? లాస్ అవుతాడు. లాస్ అయితే కంపెనీని మూసేస్తాడు. కంపెనీని మూసేస్తే ఎకానమీలో నిరుద్యోగిత పెరిగిపోతుందని అప్పుడేం చేసింది? తగ్గిపోతున్న ధరని పెంచడం కోసం సిఆర్ఆర్ని తగ్గించింది. సిఆర్ఆర్ ఎందుకు తగ్గించింది? సిఆర్ఆర్ తగ్గితే లోన్స్ అనేవి పెరుగుతాయి. లోన్స్ పెరిగితే ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే ప్రజలేమో వస్తువులు కొంటారు. వస్తువులు కొంటే డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే ధరలు పెరుగుతాయి. ధరలు పెరుగుతాయి అనే దానికన్నా ధరలని పెంచుతారు అన్నం పెట్టదు. ఇక్కడ ధరలు పెంచే పరిస్థితిని ఏమంటామంటే రిఫ్లేషన్ అంటాం. రిఫ్లేషన్ అంటే కోవిడ్-19 టైంలో ధరలు తగ్గిపోతున్నాయి, మాంద్యం వచ్చిందని సిఆర్ఆర్ని 4% నుంచి 3% తగ్గించింది. 4% నుంచి 3% తగ్గించింది. 4% నుంచి 3% తగ్గించడం వల్ల సుమారుగా 1,37,000 కోట్లు, సుమారుగా 1,37,000 కోట్ల రూపాయలు లోన్స్ మార్కెట్లోకి రావడానికి చేసింది. 1,37,000 కోట్ల రూపాయల లోన్స్ మార్కెట్లోకి వచ్చే ప్రయత్నం చేసింది. మార్కెట్లోకి రావాలంటే ఏం చేసింది? 4% నుండి సిఆర్ఆర్ని 3% చేసింది. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఎకానమీలోకి ఇన్ఫ్లేషన్ వచ్చింది, దాన్ని కంట్రోల్ చేయాలంటే డబ్బులు ఉండకూడదు ప్రజల దగ్గర. కాబట్టి ఏం చేసింది? నా దగ్గర ఎక్కువ పెట్టు, మొన్నటి వరకు 4% పెట్టేదానివి ఇప్పుడు 4.5% పెట్టని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. బ్యాంకులు ఏమో పెడుతున్నాయి, మన దగ్గర డబ్బులు తగ్గుతాయి. తద్వారా ఏమవుతుంది? ఈ పెరిగిపోతున్న ఇన్ఫ్లేషన్ మళ్ళీ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇది సిఆర్ఆర్ గురించి, క్యాష్ రిజర్వ్స్ రేషియో. ఇంకా ఆర్బీఐ ఏం చేసింది? సిఆర్ఆర్తో పాటు మరొక విషయాన్ని కూడా చేసింది. ఏంట్రా బాబు అంటది? రెపో రేట్ నాన్న. రెపో రేట్. ఈ రెపో రేట్ అనేది మొన్నటి వరకు 4% ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని 4.40%కి పెంచారు.
4.40% పెంచారంటే రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఏంటో బాబు అంటే బ్యాంకు డబ్బు కోసం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్బీఐ బ్యాంకుకి డబ్బు ఇస్తుంది, బ్యాంక్ ఆర్బీఐకి వడ్డీ కట్టాలి. ఈ కట్టే వడ్డీ ఇచ్చే అప్పు ఇట్స్ బిలాంగ్స్ టు షార్ట్ రన్. ఇది స్వల్పకాలానికి మాత్రమే ఉంటుంది. అంటే రెపో రేట్ని కట్టేది ఎవరు? బ్యాంక్. ఎవరికి? ఆర్బీఐకి. ఎందుకు? డబ్బు అప్పు తెచ్చుకుంటుంది కాబట్టి. ఎవరు తెచ్చుకుంటారు? బ్యాంక్ ఏమో ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా రండి. బ్యాంకు మొన్నటి వరకు అప్పు తెచ్చుకున్నప్పుడు 4% కట్టేది, ఇప్పుడేమో 4.4% కట్టుంది. అంటే అర్థం ఏంటి? బ్యాంక్ అనేది ఆర్బీఐ కట్టే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ పెరిగింది. బ్యాంక్ అనేది ఆర్బీఐ కట్టే వడ్డీ పెరిగింది. ఆర్బీఐ కట్టే వడ్డీ పెరిగినప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటే మనం కట్టే వడ్డీ కూడా పెరుగుతుంది. అంటే మీకు ఏమర్థం కావాలి? ఎకానమీలో రెపో రేటు కానీ పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది. అదే ఎకానమీలో రెపో రేటు కానీ తగ్గితే వడ్డీ రేటు తగ్గుతుంది. సో రెపో తగ్గితే వడ్డీ తగ్గుతుంది, రెపో పెరిగితే వడ్డీ పెరుగుతుంది. ఎకానమీలో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ద్రవ్యోల్బణం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది, ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలను తగ్గించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల దగ్గర డబ్బులు ఉండకూడదు. ప్రజల దగ్గర డబ్బులు ఉండకూడదంటే ఆర్బీఐ ఏం చేసింది? రెపో రేట్ని పెంచింది. రెపో రేట్ పెంచితే బ్యాంకు ఆర్బీఐ కట్టే వడ్డీ పెరుగుతుంది. బ్యాంకు ఆర్బీఐ కట్టే వడ్డీ పెరిగితే మనం బ్యాంకు కట్టే వడ్డీ కూడా పెరుగుతుంది. మనం బ్యాంక్ కట్టే వడ్డీ పెరిగినప్పుడు మనం వడ్డీ ఎక్కువ ఎందుకులే అని చెప్పి లోన్స్ ఎక్కువ తెచ్చుకోం. వడ్డీ పెరిగితే లోన్స్ తగ్గుతాయి. లోన్స్ తగ్గితే మనీ సప్లై తగ్గుతుంది. మనీ సప్లై తగ్గితే ప్రజల దగ్గర డబ్బులు తగ్గుతాయి. ప్రజల దగ్గర డబ్బులు తగ్గితే డిమాండ్ తగ్గి ధరలు అనేవి అదుపులోకి వస్తాయి. అదుపులోకి వచ్చాయా, అదుపులోకి తీసుకొచ్చారంటే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎట్లా అదుపులోకి తీసుకొస్తున్నారు అంటే రెపో రేట్ని పెంచి. సో మనం పెంచింది, దీని ప్రోగ్రెస్ ఏమవుతుందంటే మనం కొంతకాలం ఎదురు చూస్తే తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటో. ఇక మరి కోవిడ్-19లో ఎకానమీకి మాంద్యం వచ్చింది. మాంద్యం మీన్స్ డిఫ్లేషన్. అక్కడ ధరలు ఏమయ్యాయి? తగ్గాయి. ధరలు తగ్గాయి. ఎందుకు తగ్గాయి? మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి, పనులు లేవు కాబట్టి, వస్తువులు అంటే పనులు లేక డబ్బులు లేవు, డబ్బులు లేని కారణం ధరలు తగ్గిపోయినాయి. ఈ ధరలు తగ్గిపోతే ఇంకా మంచిది కాదని తగ్గుతున్న ధరని పెంచడం కోసం ఏం చేశారు? ఒకేసారి రెపో రేట్ని అమాంతంగా తగ్గించారు. ఒకేసారి రెపో రేట్ని తగ్గిస్తే బ్యాంకు ఆర్బీఐ కట్టే వడ్డీ తగ్గుతుంది. బ్యాంకు ఆర్బీఐ కట్టే వడ్డీ తగ్గితే మనం బ్యాంకు కట్టే వడ్డీ తగ్గుతుంది. మనం బ్యాంకు కట్టే వడ్డీ తగ్గినప్పుడు మనం తీసుకునే లోన్స్ అనేవి పెరుగుతాయి. మనం తీసుకున్న లోన్స్ పెరిగితే మన దగ్గర డబ్బులు ఉంటాయి. మన దగ్గర డబ్బులు ఉంటే మనమేమో వస్తువును కొంటాం. మనమేమో వస్తువును కొంటే మనం చేసే డిమాండ్ పెరిగి జనరల్గా ధరలు పెరుగుతాయి. ధరలు పెరుగుతాయా పెంచుతారా అంటే పెంచుతారని చెప్పాలి. దీన్నే మనం రిఫ్లేషన్ అనే టర్మ్తో మాట్లాడాలి. రిఫ్లేషన్ అంటే మీకు ఏ అర్థం కావాలి? దేశంలో ధరలు పెరిగిపోతున్నప్పుడు పెరుగుతున్న ధరని తగ్గిస్తారు. దేశంలో ధరలు తగ్గిపోతున్నప్పుడు తగ్గుతున్న ధరని
పెంచుతారు. కోవిడ్-19లో ఎకానమీకి మాంద్యం వచ్చింది, మాంద్యంలో ధరలు తగ్గుతాయి. ఆ తగ్గిన ధరని పెంచడం కోసం సిఆర్ఆర్ని తగ్గించారు, రెపో రేటుని తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి బాగుండి ఎకానమీకి ద్రవ్యోల్బణం వచ్చింది. ఈ ద్రవ్యోల్బణం నియంత్రించడం కోసం సిఆర్ఆర్ని తగ్గించారు. సో సిఆర్ఆర్ని పెంచారు. ఎంత శాతం పెంచారు? 0.5% పెంచారు. ఎన్ని బేసిస్ పాయింట్స్ పెంచారు? 50 బేసిస్ పాయింట్స్ పెంచారు. పెంచడం వల్ల 87,000 కోట్ల రూపాయలు మార్కెట్లోకి రాకుండా పోతున్నాయి. ఇప్పుడేమో పెంచారు. అదే కోవిడ్-19లో సిఆర్ఆర్ని తగ్గించారు. 4% ఉండి సిఆర్ఆర్ని 3% చేశారు. చేయడం వల్ల 1,37,000 కోట్ల రూపాయలు మార్కెట్లోకి వచ్చినాయి. సో ఇది 6.95 ఉండే, ఇది 6.95 ఉండే ఇన్ఫ్లేషన్ బట్టి డిసైడ్ చేశారు. 6.95 ఉండే ఇన్ఫ్లేషన్ బట్టి డిసైడ్ చేశారు. మరలా ప్రతి నెల 12వ తేదీన ఎన్ఎస్ఓ ఒక రిపోర్ట్ ఇస్తుంది. మొన్న మే 12న రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో 7.79 అంటే 6.95 వచ్చినప్పుడు రెపోనేమో 0.4% పెంచారు. 0.4% పెంచారు. సిఆర్ఆర్నేమో 0.5% పెంచారు. మరి 6.95 అట్లా పెంచారు కాబట్టి ఇంకా ఇప్పుడు 7.7 వచ్చింది కాబట్టి విశ్లేషకులు, ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే భవిష్యత్ కాలంలో రెపో రేట్ని మరియు సిఆర్ఆర్ని ఇంకా పెంచుతారని చెప్తున్నారు. ఈ మానిటరీ పాలసీలో, ఈ ద్రవ్య విధానంలో ఇంకా చాలానే ఉంటాయి. ఈ ద్రవ్య విధానంలో ఏముంటాయి? ముఖ్యంగా సిఆర్ఆర్ ఉంటుంది, రెపో రేట్ ఉంటుంది, రివర్స్ రెపో రేట్ ఉంటుంది, బ్యాంక్ రేట్ ఉంటుంది, ఎస్ఎల్ఆర్ ఉంటుంది, ఓఎంఓ ఉంటుంది అండ్ ఎంఎస్ఎఫ్ అని చెప్పి ఇవన్నీ కూడా మానిటరీ పాలసీలో ఉండే వెపన్సే. ఇవన్నీ కూడా మానిటరీ పాలసీలో ఉండే వెపన్సే. ఏంటంటే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్స్ రేషియో, రెపో రేట్ బ్యాంకు ఆర్బీఐ కట్టే వడ్డీ రెపో రేటు, ఆర్బీఐ బ్యాంక్ కట్టే వడ్డీ రివర్స్ రెపో రేటు. బ్యాంక్ రేటు కూడా బ్యాంక్ కడుతుంది ఆర్బీఐకి లాంగ్ రన్లో ఉంటాయి. ఇక ఎస్ఎల్ఆర్ అంటే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో, ఇలాంటివన్నీ కూడా మనకి టాపిక్లో మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ అప్డేషన్ ఏంటంటే ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్న దానికన్నా ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం మొన్న జరగకూడని నెలల్లో రివ్యూ పెట్టి సిఆర్ఆర్ని 0.5% పెంచింది. అలాగే రెపో రేట్ని 0.4% పెంచింది. ఇంకా చాలానే యాక్షన్స్ తీసుకుంది. అవన్నీ కూడా మనకి టాపిక్లో తెలుసుకుంటాం. సో వన్స్ అగైన్ వన్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి అప్డేషన్స్ అనేవి ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి వస్తుంటాయి. ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూని పెడుతూ ఉంటుంది. పెట్టినప్పుడు ఏమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్ అవుతూ ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.